హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా చిన్ని ప్రపంచం. నేను విజయ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఇవాళ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. మీరు డైరెక్ట్గా వీడియో చూసేయచ్చు అనమాట. ఇక వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ ఇలాంటి వీడియోస్ ఇంకా చాలామందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి వీడియోని లైక్ చేసేసి వీడియోని కంటిన్యూ చేయండి. మొన్న మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారనమాట, మీ స్టవ్ ఏ కంపెనీ అండి, ఎలా పనిచేస్తుంది అని. మా స్టవ్ అయితే ఫెబర్ కంపెనీ అండి. చిమ్నీ కూడా సేమ్ కంపెనీ అనమాట. స్టవ్ అయితే చాలా బాగా పనిచేస్తుందండి. ఇది ఆటో ఇగ్నిషన్ ఉందన్నమాట. కరెంట్తో మనము లైటర్ యూజ్ చేయకుండా మనం కరెంట్ స్విచ్ ఆన్ చేసేసి కూడా స్టవ్ అనేది వెలిగించుకోవచ్చు. ఈ స్టవ్కు చాలా ఫీచర్స్ ఉన్నాయండి. అవన్నీ కూడా స్టవ్ రివ్యూ ఇచ్చేటప్పుడు ఇద్దామని చెప్పేసి అలా అనుకుంటూ ఉన్నాను. ఎప్పటికప్పుడు లేట్ అయిపోతూనే ఉందండి. ఇంకో సబ్స్క్రైబర్ అడిగారండి, మీరు ఆయిల్ డిస్పెన్సర్ పెట్టే దగ్గర ర్యాక్ ఎక్కడ తీసుకున్నారండి అని అడిగారండి. అదైతే నేను లోకల్ షాప్లో తీసుకున్నానండి. ఇది అమెజాన్లో కూడా ఉందండి. లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. నచ్చితే మాత్రం తెప్పించుకోండి, చాలా బాగుందన్నమాట. ఇంకా పిల్లల లంచ్ బాక్స్ ప్రిపరేషన్ కోసం అని చెప్పేసి రైస్ అయితే కడిగి పెట్టేశానండి. ఇంకో పక్క అయితే కాస్టర్ అండ్ పెనం కూడా పెట్టాను, బెండకాయ ఫ్రై చేద్దామని చెప్పేసి. ఫస్ట్ నైట్ కాంచిన పాలు ఉంటే వాటి మీద మీగడ తీసేస్తున్నానండి. ఇవి అమూల్ గోల్డ్ మిల్క్ అనమాట. నాకు నెయ్యి అయితే చాలా బాగా వస్తుందండి, పాలు కూడా బాగున్నాయి అనమాట. ఫస్ట్ వాటిని టీ కూడా పెట్టేసుకుందామని తీసేసానమాట. ఇంకా బెండకాయ కర్రీ కోసం అని చెప్పేసి బెండకాయలు నైటే కట్ చేసి పెట్టానండి. సింపుల్గా చేసేస్తాను. ఈరోజు కొంచెం కాజు కూడా యాడ్ చేస్తానండి. మా పిల్లలు కాజు అంటే కొంచెం ఇష్టంగా తింటారు, పల్లీలు అయితే తినరు. బెండకాయ కర్రీలో మనము ఆనియన్ వేసేసి చేసామనుకోండి, బెండకాయ జిగురు రాకుండా మనకు పొడి పొడిలాడుతూ వస్తుందండి. ఈ కాస్టర్ పెనం మొన్న తెచ్చుకున్నాను కదండి, లోకల్ వర్తమాన్ కిచెన్ వరల్డ్లో. చాలా బాగుందండి. ఇది పెద్ద సైజ్ అనమాట. ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను. సీజనింగ్ కూడా చేశాను కదండి. ఈ కాస్టర్ అండ్ పెనాల్ సీజనింగ్ ఏ విధంగా చేసుకోవాలనేది కూడా వీడియో అనేది పెట్టానండి. ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత బెండకాయ ముక్కలు కూడా వేసానండి. తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసి దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ అనేది మన ఇష్టం అండి, అది మనము ఇంట్లో వాడేదాన్ని బట్టి మనం యాడ్ చేసుకోవాలి. నేనైతే కొంచెం ఎక్కువ పడుతుందని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంది. ఆయిల్ అయితే తగ్గించాలి ఇంకొంచెం. బెండకాయలు ఫ్రై అవుతూ ఉండగానే ఇంకా టీ కూడా పెట్టేసుకుంటున్నానండి. ఇలా టీ పెట్టేసుకొని ఆ పని కూడా అయిపోతే కానీ బాగుంటుంది కదా. రైస్ అయితే ఆల్రెడీ విజిల్ వచ్చేసిందండి, తీసి పక్కన పెట్టేశాను, అది చల్లారుతూ ఉంది. ఇంకో పక్కన అయితే పాలు కూడా పెట్టేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఎప్పటికప్పుడు అండి పనులు అనేది వస్తూనే ఉంటాయండి, ఎంత చేస్తుంటే అంత వస్తూనే ఉంటాయి. కానీ నాకైతే మార్నింగ్ టైంలోనే ఫుల్ బిజీగా ఉంటుందండి. క్షణం కూడా పక్కకు వెళ్ళే ఛాన్స్ లేకుండా ఉంటుందన్నమాట. ఎంతవరకు అంటే 9:30 వరకు. 9:30కి మా హస్బెండ్ వెళ్ళిపోతారండి. అప్పటి వరకు అసలు కొంచెం సేపు కూడా అలా కూర్చుని ఊపిరి పీల్చుకుందాం అనుకున్నా కూడా టైం దొరకదనమాట. ఈ బెండకాయలను కలుపుకుంటూ మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. సాల్ట్ అనేది ముందు యాడ్ చేయను. కొంచెం కరివేపాకు అలాగే జీడిపప్పులు కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. బెండకాయ అయితే మా పిల్లలకి చాలా ఇష్టం అండి. రోజు చేసి పెట్టినా తింటారనమాట, బెండకాయ, కాకరకాయ అలాంటివి. ఈ బెండకాయలు చూడ ఆల్మోస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. తర్వాత స్పైసీకి తగ్గట్టు కారం కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు కూడా చితకొట్టేసుకొని ఇందులో యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఫ్లేవర్ అయితే అదిరిపోతుంది అనమాట. కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోవచ్చండి. బెండకాయ ఫ్రై అయిపోయింది. ఇక్కడైతే నేను ఇడ్లీకి వేసానండి. నిన్న ఇడ్లీ కూడా వేసేసి పిల్లలకు బ్రేక్ఫాస్ట్కి రెడీ చేసుకున్నామంటే కదా కొంచెం అంటే హాఫ్ పని కంప్లీట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఇక్కడైతే నేను లలిత బ్రాండ్ది ఇడ్లీ రవ్వ అయితే వాడతానండి. డబుల్ హార్స్ మినపగుళ్ళు వాడతాను. ఇడ్లీ పిండిలో ఎప్పుడైనా నేను గ్రైండ్ చేసేటప్పుడు నేను కొంచెం అన్నం వేసేదానండి. ఈరోజు అయితే కొంచెం అటుకులు వేసానమాట. అయినా కూడా ఫర్మెంట్ చూడండి ఎంత బాగా అయిందో. చాలా ఫ్లఫీగా చాలా సాఫ్ట్గా వస్తాయండి ఇడ్లీలు. ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇందులో సోడా ఎట్టి పరిస్థితుల్లోనూ యాడ్ చేయను అనమాట. ఇంకా వింటర్ టైంలో అనుకోండి అసలు ఫర్మెంట్ కాకుండా ఉంటే అప్పుడు కొంచెం సోడా యాడ్ చేసుకుంటాను. మోస్ట్లీ నేనైతే సోడా అవాయిడ్ చేస్తానండి. ఓన్లీ బజ్జీలు చేసేటప్పుడు మాత్రమే సోడా అనేది యూజ్ చేసుకుంటాను. పిండి చూడండి ఎంత బాగుందో. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు అయితే మనం ఇడ్లీలు వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటాయండి, చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. ఇంకా ఇడ్లీ ప్లేట్లకు ఆయిల్ రాసేసి ఇంకా ఇడ్లీలు పెట్టేసుకోవడమే. ఆల్రెడీ వాటర్ పెట్టేసి నేను ఇడ్లీ కుక్కర్ అయితే నేను స్టవ్ పైన పెట్టేశానండి. అది వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మనం ఇవి స్టీమ్ కోసం పెట్టామనుకోండి చాలా బాగా స్టీమ్ అవుతాయి అన్నమాట. కొంతమంది అడుగుతున్నారు మా ఇడ్లీ కుక్కర్ ఎక్కడ కొన్నారు అని చెప్పేసి. ఇది బెంగళూరులో కొన్నానండి, కమర్షియల్ స్ట్రీట్లో కొన్నాను నేను. మేము ఇంతకుముందు బెంగళూరులో ఫ్యామిలీ ఉన్నామన్నమాట, 1.5 year అప్పుడు కొన్నాను.
అప్పుడు రేట్ ఎంత పడిందో నాకైతే ఎగ్జాక్ట్గా గుర్తులేదండి. 600 బిలోనే పడ్డదనమాట. అందుకోసమే నేనైతే ఎగ్జాక్ట్ రేట్ అయితే చెప్పలేకపోతున్నాను. ఇడ్లీ కుక్కర్ అయితే బాగుందండి. 17 ఇడ్లీస్ వస్తాయన్నమాట ఎట్ ఏ టైం. ఇంకా ఇడ్లీలకి చట్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇది పుట్నాల పొడి, అలాగే పల్లీలు, పచ్చిమిర్చి, అలాగే వెల్లుల్లిపాయలు యాడ్ చేసి చేసుకుంటాను. ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి. మా పిల్లలకైతే చాలా ఇష్టం అనమాట. ఇందులో పచ్చిమిర్చికి బదులు ఎండు కారం కూడా యాడ్ చేసుకోవచ్చండి. టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇంకా టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఫస్ట్ గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. చేయడం చాలా ఈజీ అండి. ఇంకా పోపు పెట్టేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా సింపుల్గా చేసుకున్నాం అనుకోండి, మార్నింగ్ హడావుడి లేకుండా ఉంటుంది. చట్నీ అంతా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకొని ఇంకా పోపు అయితే పెట్టుకున్నానండి. పోపుని అయితే ఇంకా రెగ్యులర్గా మనం చట్నీస్కి పెట్టుకునేలాగే పెట్టానన్నమాట. చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసి లంచ్ బాక్స్ కోసం రైస్ అయితే ఆల్రెడీ కలిపి పక్కన పెట్టానండి చల్లారడం కోసము. అది చల్లారిన తర్వాత బాక్స్ అనేది ప్యాక్ చేస్తాను. పిల్లలకు ఎగ్జామ్స్ కూడా దగ్గరకు వచ్చాయి కదండి. పిల్లలైతే చాలా వరకు టెన్షన్ పడుతూ ఉంటారనమాట. ఆ టెన్షన్లో వాళ్ళు చదివిన చదువులే గుర్తుండవండి. మా అమ్మాయికైతే పెద్ద అమ్మాయికైతే 29th నుంచి ఎగ్జామ్స్ అండి, ఫైనల్ ఎగ్జామ్స్, ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అనమాట. ఇంకా చిన్నమ్మ కన్నమ్మకైతేను ఫస్ట్ నుంచి అండి, మార్చ్ 1 నుంచి. తను ఐసీఎస్సీ సిలబస్. మొన్న మన సబ్స్క్రైబర్ ఎవరు కామెంట్ పెట్టారండి, సిబిఎస్ఈ బెస్టా ఐసీఎస్సీ బెస్టా అని చెప్పేసి. ఎడ్యుకేషన్లో ఏదైనా బెస్ట్ అని చెప్తానండి. ఇది బెస్ట్ కాదని కాదు. ఇంతకుముందు మా పిల్లలైతే సిబిఎస్ఈలోనే ఉండేవాళ్ళు. ఇంతకుముందు మా పిల్లలు ఆర్మీ పబ్లిక్ స్కూల్లో చదివేవాళ్ళండి బొల్లారంలో. కానీ మేము ఇక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత, ఉప్పల్ షిఫ్ట్ అయిన తర్వాత మాకు సిబిఎస్ఈ స్కూల్స్ అనేది మాకు మంచిగా దొరకలేదనమాట. అందుకోసమే ఐసీఎస్సీకి అయితే షిఫ్ట్ చేయాల్సింది వచ్చింది. దాంట్లో భాగంగానే మేము తెలుగు అయితే తనకు నేర్పించామన్నమాట. ఇంకో సబ్స్క్రైబర్ అడిగారు, తెలుగు 1 వీక్లో ఎలా నేర్చుకుందండి మీ పాప? మీరు చేసిన టిప్స్ అయితే మీరు షేర్ చేయండి. మా పిల్లలకు కూడా మేము తెలుగు నేర్పించాలనిపిస్తుంది, కానీ ఎలాగో తెలియట్లేదు అని చెప్పేసి అన్నారండి. తెలుగు నేర్పించడం అనేది మన వంతు ప్రయత్నం మాత్రమేనండి. కానీ పిల్లల వంతు ప్రయత్నం ఏంటంటే వాళ్ళు నేర్చుకోవాలనే ఇష్టం కూడా ఉండాలండి. అదొకటి. ప్లస్ ఇంకా వాళ్ళకి తప్పదు, ఇది ఖచ్చితంగా చేయాలనుకున్న పరిస్థితుల్లో కూడా వాళ్ళు నేర్చుకుంటారండి. కానీ మా పాపకు నేను యూజ్ చేసిన టిప్స్ అనేది మీతో షేర్ చేస్తానండి తప్పకుండా. నా వల్ల ఒక్కరికన్నా యూజ్ అయినా కూడా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది కదండి. మాకన్నా ఇంతకుముందు తెలుగు నేర్చుకోమంటేనండి కొంచెం అంత ఇంట్రెస్ట్ చూపించకుండా ఉండేదనమాట. ఎందుకంటే తను సిబిఎస్ఈ సిలబస్లో ఉండేదనమాట. సిబిఎస్ఈలో తెలుగు కంపల్సరీ కాదు కదండి, హిందీ ఉండేది. హిందీ బాగొచ్చేది తనకి. అందుకే తెలుగుని పక్కన పెట్టేసింది. కానీ నేను సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు తనకు కొంచెంగా నేర్పించేదాన్నండి. కానీ సమ్మర్ హాలిడేస్ అయిపోయి మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిందనుకోండి, మళ్ళీ యథాప్రకారంగా తెలుగు మర్చిపోయేది. కానీ ఎప్పుడైతే మేము ఐసీఎస్సీకి షిఫ్ట్ చేసామో, అక్కడ తెలుగు కంపల్సరీ అన్నారో, అప్పటి నుంచి తను నేర్చుకోవాలి ఖచ్చితంగా అనే పట్టుదల అయితే వచ్చిందండి. నేనైతే మా పాపకు ఫస్ట్ నేను అచ్చులు హల్లులు అయితే నేర్పించానండి. తెలుగులో ఉంటాయి కదా, ఈ దగ్గర నుంచి క్షత్రజ్ఞ వరకు నేనైతే మొత్తము ఒక బుక్లో రాసేసి దాన్ని ఏ విధంగా ప్రొనౌన్స్ చేస్తారు అనేది ఫస్ట్ నేర్పించానండి. తను హిందీలో యాజ్ ఇట్ ఈజ్ ప్రొనౌన్సియేషన్ అట్లాగే ఉంటుంది కాబట్టి ఆ అచ్చులు హల్లులు అనేది ప్రొనౌన్స్ చేయడంలో ఇబ్బంది అయితే పడలేదండి. తర్వాత మన గుణింతాలు ఉంటాయి కదండి, గుణింతాలు కూడా నేను ఇదే విధంగా, హిందీలో బారాకడి అంటారనమాట, తెలుగులో ఈ విధంగా అంటారమ్మా, హిందీలో ఈ విధంగా అంటారు అని చెప్పేసి హిందీని అలాగే తెలుగును కంపేర్ చేసుకుంటూ నేర్పించానండి. అందుకు తనకు బాగా హెల్ప్ అయిందనమాట ఆ మెథడ్స్. నేను నోట్బుక్లో అవి అచ్చులు హల్లులు పెట్టించిన తర్వాత దానిపైన కొన్నిసార్లు రుద్దేసి తర్వాత దాన్ని ఏ విధంగా పలుకుతారు అని చెప్పేసి ఒకరోజు టైం ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డే తనకు డిక్టేషన్ చేసేదాన్ని అనమాట. అంటే నేను జంబ్లింగ్ వర్డ్స్ నేను అడిగేదాన్ని, రాయమని చెప్తే తను ఈజీగా రాసేసేదండి. అది బాగా చేస్తుంది కాబట్టి తను ఇంకా నేర్చుకోవాలన్న కోరిక ఉంది కాబట్టి నేను యూజ్ చేసిన మెథడ్స్ అయితే దానికి బాగా కోఆపరేట్ అయ్యాయండి. నాకైతే ఫుల్ హ్యాపీ అండి. అలా చిన్నగా నేర్చుకుంటూ తనైతే 1 వీక్లోనే న్యూస్ పేపర్ చదవడం మొదలుపెట్టేసి ఇంక తర్వాత ఈజీగా స్కూల్లో అయితే 98, 100 అలాగా స్కోర్ అయితే చేస్తూ ఉందండి. లక్కీగా తనకేంటంటే ఒక పట్టుదల, నేను ఖచ్చితంగా నేర్చుకోవాలి అనే పట్టుదల అయితే ఉందండి. అది మెయిన్ ఫ్యాక్ట్ అనమాట తను తెలుగు నేర్చుకోవడంలో. ఇప్పుడు లంచ్కి ఎగ్ బిర్యానీ అయితే చేస్తున్నానండి. ఆల్రెడీ రైస్ బాయిల్ చేసి పెట్టానమాట. ఈ బాస్మతి రైస్ హాఫ్ అన్ అవర్ నానబెట్టిన తర్వాత 75% వరకు కుక్ చేశానమాట. ఎగ్స్ కూడా బాయిల్ చేసి పెట్టాను, వాటిని ఫ్రై కూడా చేసేసి పక్కన పెట్టేశానండి. ఇక్కడైతే ఒక వెడల్పాటి ఒక గిన్నె తీసేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని అందులో హోల్ గరం మసాలా యాడ్ చేసేసి సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకున్నానండి. తర్వాత అందులోనే కొంచెం పసుపు అలాగే
అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నానండి. తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా యాడ్ చేశాను. అలాగే పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసేసానండి. దీన్ని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడే సాల్ట్ యాడ్ చేసామనుకోండి దీన్ని బాగా మగ్గుతుందనమాట. అందుకోసమే సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఈ ఎగ్ బిర్యానీలో నేను పెరుగు యూజ్ చేయట్లేదండి. పెరుగు ఇంట్లో లేదనమాట. ఒక్కోసారి ఈ విధంగా చేసినా కూడా ఎగ్ బిర్యానీ చాలా బాగుంటుందండి. నేనైతే ఈరోజు ఎగ్ బిర్యానీ చేసేటప్పుడు ఒక పెద్ద మిస్టేక్ చేశానండి. అది ఏంటి అనేది వీడియో చివరిలో చెప్తాననమాట. ఇప్పుడు ఇందులో కొన్ని మసాలాస్ అయితే యాడ్ చేసుకుందామండి. కొంచెం జీలకర్ర పొడి, అలాగే కొంచెం జాజికాయ పొడి, అలాగే ఏదైనా బిర్యానీ మసాలా అనమాట. మన ఇంట్లో ఏ బిర్యానీ మసాలా ఉంటే ఆ బిర్యానీ మసాలా యాడ్ చేయొచ్చు. ఈ బిర్యానీ మసాలానే ఉండాలి, ఇదే కంపెనీ ఉండాలని ఏమీ లేదండి. నేనైతే ఇంట్లో ఏ బిర్యానీ మసాలా ఉంటే అదైతే యూజ్ చేస్తాను. అది కూడా కొంచెం యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. తర్వాత దీన్ని మూత పెట్టేసి మగ్గనిచ్చామనుకోండి ఆయిల్ అనేది పైకి తేలుతుంది. చూడండి ఈ విధంగా పైకి తేలుతుందనమాట. తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. ఇలాగే ఒక 3-4 మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి, మసాలా పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై అయిపోతుంది. తర్వాత ఇందులో 1/2 కప్ వరకు పాలు యాడ్ చేస్తున్నానండి. పెరుగు ఎలాగో యూజ్ చేయలేదు కదా అని చెప్పేసి కొంచెం పాలు యాడ్ చేశాను. పాలు యాడ్ చేయడం వల్ల మనకు బిర్యానీ అనేది మంచి కమ్మదనం వస్తుందండి. తర్వాత కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని ఇందులో మనకు చూస్తున్న గ్రేవీలో సగం పోర్షన్ వరకు తీసేసి పక్కన పెట్టుకోవాలండి. మిగతా సగం అలాగే అడుగున ఉంచేసి దీనిపైన మనం ఆల్రెడీ 75% కుక్ చేసిన రైస్ ఉంది కదండి, అదైతే సగం వరకు యాడ్ చేస్తున్నానండి. ఇది యాడ్ చేసేసుకొని ఈ మసాలా మొత్తం ఈ రైస్కు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా నేను బిర్యానీ చేసేటప్పుడు చేస్తానండి. ఎందుకంటే మసాలా అనేది అడుగున మాడిపోకుండా ఉంటుంది. మనకు ఈ మసాలాలో ఉన్న తడి ఏదైతే ఉందో అది మనకు రైస్కు పట్టేసి రైస్ కూడా బాగా దమ్ అవుతుందని చెప్పేసి ఇలా మిక్స్ చేసుకుంటానండి. తర్వాత ఇంకొంచెం వైట్ రైస్ ఏదైతే ఉందో అది కొంచెం దీనిపైన యాడ్ చేసేసుకొని దీనిపైన మనము ఏవైతే ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయో అవి యాడ్ చేస్తానండి. బిర్యానీకి ఫ్రైడ్ ఆనియన్స్ అనేది చాలా మంచి టేస్ట్ని ఇస్తాయండి. నేను ఆనియన్స్ తక్కువ రేట్ ఉన్నప్పుడు ఈ విధంగా ఫ్రైడ్ ఆనియన్స్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని యూజ్ చేసుకుంటానండి. తర్వాత దీనిపైన మనం ఎగ్స్ ఆల్రెడీ బాయిల్ చేసేసి ఫ్రై చేసి పెట్టుకున్నామని చెప్పాను కదండి, అవి పెట్టేసి దీనిపైన ఏదైతే మనం 1/2 పోర్షన్ మసాలా తీసి పెట్టామో అది దీనిపైన స్ప్రెడ్ చేసుకోవాలండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. తర్వాత మిగిలిన రైస్ అంతా కూడా దీనిపైన వేసేసి మొత్తం బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపైన మళ్ళీ మనం మసాలాలు కొన్ని యాడ్ చేసుకోవాలండి. ఎప్పుడైనా కూడా మనం దమ్ బిర్యానీ ఇదే మెథడ్లో మనం ట్రై చేసామనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ నేను చేసే మెథడ్ మీకు నచ్చినట్లయితే మీరు ఫాలో అయ్యేసి మీరు ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. దీనిపైన మళ్ళీ కొంచెము బ్రౌన్ ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకొని తర్వాత కొంచెం బిర్యానీ మసాలా యాడ్ చేసేసుకొని కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని పైన కొంచెము నెయ్యి వేసేసుకున్నాం అనుకోండి ఫ్లేవర్ అయితే అద్దరిపోతుందండి. నిమ్మకాయ కూడా పిండేసుకుంటే బాగుంటుందండి. నేను పెద్ద మిస్టేక్ చేశానని చెప్పాను కదా, ఇప్పుడు చెప్తాను చూడండి. అసలు ఇంత బిర్యానీ చేసేసి సర్వ్ చేసుకున్న టైంలో అయితే గుర్తొచ్చిందండి. అదేంటంటే బిర్యానీలో ఈరోజు నేను కారమే యాడ్ చేయలేదండి. పచ్చిమిర్చి కానీ స్పైసీ కోసం కారం కానీ ఏమీ యాడ్ చేయలేదన్నమాట. కానీ టేస్ట్ అయితే అద్భుతంగా వచ్చిందండి. ఏంటో ఒక్కోసారి ఇలా జరుగుతూ ఉంటుంది కదండి. నాకైతే అనిపించిందనమాట. కానీ మా ఇంట్లో కొంచెం స్పైసీ ఇష్టపడతాం కదా, స్పైసీ లేకపోతే ఎలా ఉంటుందో అని చెప్పేసి భయపడుతూ ఉన్నానండి. అంతేకాకుండా నిమ్మరసం కూడా పైన పిండాలండి, అది కూడా మర్చిపోయానమాట. ఈ హడావుట్లో ఎందుకు మర్చిపోయాను అని చెప్పేసి ఆలోచిస్తేనండి నాకు అనిపించింది ఏంటంటే కొంచెం హెవీ వర్క్ ఉన్నదనమాట ఈరోజు. అదంతా యాడ్ చేసిన తర్వాత స్టీమ్ పెట్టుకున్నానండి ఒక 15 మినిట్స్. చూడండి ఎంత బాగా బిర్యానీ రెడీ అయిపోయిందో. ఈలోపు మా పాప కూడా వచ్చేసిందనమాట. ఇంకా తనకు బిర్యానీ సర్వ్ చేస్తున్నాను. తనే వీడియో షూట్ చేస్తుంది. మమ్మీ వావ్ లుక్స్ భలే ఉంది మమ్మీ లుక్ అని చెప్పేసి అంటూ ఉంది. టేస్ట్ ఎలా ఉందో చూడు నాన్న, స్పైసీ వేయడం మర్చిపోయానని చెప్పాను. ఒక్కోసారి ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. ఇలా మీకు కూడా జరుగుతుందా అండి? తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. ఎలా చేసినా కూడా అమ్మ చేతికి అమ్మదనం అనేది తప్పకుండా వస్తుందేమోనండి. నేను స్పైసీ లేకుండా చేసినా కూడా మా పాప అయితే వావ్ అనుకుంటూ తిన్నదనమాట. పిల్లలు అలా తింటూ ఉంటేనండి, అలా చూస్తూ ఉంటే మన కడుపు అయితే నిండిపోతుందండి. అంతే కదండి ప్రతి తల్లికి. ఇంకా బిర్యానీ తినేసిన తర్వాత నేనైతే పచ్చడిల కోసం అని చెప్పేసి మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఈరోజు పచ్చడి పెడుతున్నాను. అది ఏ పచ్చడి అనేది ఇది ఫ్రై చేసుకుంటున్నప్పుడు చూపిస్తాను. ఫస్ట్ అయితే 1 కప్పు ఆవాలు తీసుకున్నానండి. ఆవాలు అనేది మనము డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఏ పచ్చళ్ళకైనా ఇప్పుడు నేను చేసే మసాలా యాడ్ చేసామనుకోండి ఇంకా చాలా బాగుంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఆవకాయలో అయినా, టమాటో పికిల్లో అయినా, పండుమిర్చి పచ్చడిలో అయినా, దేంట్లో అయినా కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఆవాలైతే ఈ విధంగా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలండి.
రోస్ట్ అయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఇదే కడాయి మళ్ళీ స్టవ్ పైన పెట్టేసుకొని ఇందులో మెంతులు అలాగే జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలండి. నేను 1 కప్పు ఆవాలు తీసుకున్నాను కదండీ, ఇందులో 1/2 కప్పు నేను మెంతులు తీసేసుకొని దీన్ని కూడా డ్రై రోస్ట్ చేసుకుంటున్నానండి. మెంతులు అనేది ఫ్రై అవుతుంటే స్మెల్ అయితే చాలా బాగుంటుందండి. ఈ మెంతులు మనకు గోల్డెన్ కలర్లోకి టర్న్ అయిన తర్వాత ఇందులోనే మనము జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలండి. చూడండి కలర్ మారుతూ ఉంది చూడండి. ఈ కలర్ వచ్చిన తర్వాత మనం ఇప్పుడు జీలకర్ర యాడ్ చేసుకోవాలండి. జీలకర్ర అనేది 1/4 కప్పు యాడ్ చేసుకోవాలన్నమాట. 1 కప్పు ఆవాలు, 1/2 కప్పు మెంతులు, 1/4 కప్పు మనము జీలకర్ర యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ మసాలా మనము కొంచెం ఎక్కువ మోతాదులో చేసేసుకొని స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనం పచ్చళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చండి. ఈ మసాలా ఇప్పుడు ఎందుకు ప్రిపేర్ చేస్తున్నానంటే, ఈరోజు కొంచెము పెద్ద క్వాంటిటీలోనే నేను పండు మిరపకాయల పచ్చడి చేస్తున్నానండి. అందుకోసమే ఆల్రెడీ ఒక వైపు అయితే నాకు పండు మిరపకాయల పచ్చడి కోసము పచ్చడి గ్రైండ్ అవుతుందండి గ్రైండర్లో. ఇక్కడైతే నేను మసాలా కోసం ఇవన్నీ రోస్ట్ చేసుకుంటూ ఉన్నాను. చూడండి అన్నీ రోస్ట్ అయిపోయాయి అనమాట. స్టవ్ అయితే ఆపేసేసి ఆవాలు కూడా ఇందులోనే యాడ్ చేశానండి. ఇది మొత్తం చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి, అంటే మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. చూడండి ఇక్కడ పండు మిర్చి పచ్చడి కోసం అని చెప్పేసి పచ్చడి గ్రైండ్ అవుతూ ఉంది. గ్రైండర్లో ఎందుకు వేస్తున్నానంటే ఈరోజైతే కొంచెం ఎక్కువ మోతాదులోనే పెడుతున్నానండి. ఎక్కువ మోతాదులో పెట్టినప్పుడు మనం గ్రైండర్లో వేసుకున్నాం అనుకోండి, పచ్చడి అనేది చాలా మెత్తగా తయారవుతుందండి, చాలా బాగుంటుంది. ఆల్రెడీ ఒక వాయి రుబ్బేసి పక్కన పెట్టానండి. ఇది రెండో వాయి అనమాట. చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో. కలర్ చూడండి నిప్పులాగా అనిపిస్తుంది కదా. ఇది పైన కొంచెం అంటుకునేసి కచ్చాపచ్చగా ఉంటుందండి. అది ఎప్పటికప్పుడు లోపలికి నెట్టేస్తూ ఉంటే మెత్తగా అయిపోతుంది పచ్చడి. భలే ఉందండి. పండు మిరపకాయలు ఈ సీజన్ ఇంకా కొన్ని రోజులు అయితే అయిపోతుంది కదండి. అందుకోసం ఇప్పుడైతే పెట్టుకుంటూ ఉన్నాను. మొన్న సండే వెళ్ళేసి తెచ్చుకున్నానమాట చెరువు కట్ట దగ్గరికి. ఈ ఉప్పలు చెరువు కట్ట పైన దొరుకుతాయండి, అక్కడ నుంచి తెచ్చుకున్నానమాట. చూడండి ఒక వాయి ఆల్రెడీ రుబ్బి పెట్టానమాట. మెత్తగా పేస్ట్ లాగా తయారైంది. కలర్ అయితే చూస్తుంటే ఎంత బాగుందో చూడండి. కానీ కారం భయపడే వాళ్ళు మాత్రం ఈ పచ్చడి చూస్తే వామ్మో అని భయపడిపోతారండి. ఇంకా మసాలా కోసం ఇవైతే చల్లారుతున్నాయి, వీటిని కూడా గ్రైండ్ చేసుకోవాలండి. ఇంకా పచ్చడి కూడా ఆల్రెడీ మెదుగుతుంది కదా. అది బాగా మెదిగిన తర్వాత ఇది ఇంక మనం ఫస్ట్ టైం ఏదైతే రుబ్బి పెట్టామో అది కూడా యాడ్ చేసేసి అంత బాగా ఒకసారి ఒక 2-3 చుట్లు అలా తిప్పామనుకోండి, పచ్చడి మొత్తం కలిసిపోతుందనమాట. అంటే ఒక వాయిలో ఉప్పు ఎక్కువైనా ఒక వైపులో ఉప్పు తక్కువైనా కూడా మనకు 2 కూడా బ్యాలెన్స్ అయిపోతాయి కాబట్టి ఇలా వేసానండి. ఇది మనము స్టోర్ చేసుకోవచ్చండి. అందుకోసమే కొంచెం ఎక్కువగా చేస్తూ ఉన్నాను. అది కాక మా ఇంట్లో పచ్చళ్ళు ఎక్కువగా తింటూ ఉంటామండి. అంటే కర్రీస్ చేసుకోకుండా పచ్చళ్ళే తింటామని కాదండి, కానీ పచ్చళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తామన్నమాట. అది మెదిగేసిందండి, దాన్ని తీసి పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే పిల్లలు కన్నమ్మ స్కూల్ నుంచి వచ్చే టైం అయింది కాబట్టి గ్రేప్స్ అయితే నేను సాల్ట్ వాటర్లో వేస్తున్నానండి. ఈ గ్రేప్స్ సాల్ట్ వాటర్లో వేయకుండా డైరెక్ట్గా తిన్నామనుకోండి థ్రోట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయన్నమాట. ఈ గ్రేప్స్కి ఎక్కువగా పెస్టిసైడ్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారండి. అందుకోసమే సాల్ట్ వాటర్లో వేసేసి ఒక 1/2 అవర్ నానిన తర్వాత బాగా వాష్ చేసుకున్నాం అనుకోండి సరిపోతుందనమాట. చూడండి ఎంత బాగున్నాయి గ్రేప్స్, చాలా స్వీట్గా ఉన్నాయండి. మొన్న నేను మిర్చి ఎక్కడైతే కొన్నానో అక్కడ తెచ్చుకున్నానమాట. చాలా స్వీట్గా ఉన్నాయి. ఇంటి దగ్గరకు వచ్చే గ్రేప్స్ అయితే అంత టేస్ట్ ఉండట్లేదండి. గార్డెన్లో ఆకుకూర ఉంటే కొంచెం హార్వెస్ట్ చేశానండి మార్నింగ్. వాటిని కూడా సెగ్రిగేట్ చేశాను. ఇక్కడ గంగవాయిలాకు అలాగే తోటకూర 2 ఉందండి. ఏది దానికి నేను డబ్బాలు సపరేట్గా పెట్టుకున్నానండి. యూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇదండి ఇవాల్టి వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.